తెలంగాణ రాష్ట్రంలో చేయి సర్కారు కర్లముగంటే చందర చందన అయితుంటే ప్రజాశాంతి పార్టీ పెబ్బ కేఏ పాల్ సార్ చూడలేకపోతున్నాడట. రాష్ట్రంలో ముఖ్యమంత్రి యనుమల రేవంతాల సార్ ఏలుబడి మంచిగా లేదని అందరూ అంటుంటే ఆయన శివులతోని వినలేకపోతుండట. అట్లని ఇప్పుడే ముచ్చటే వాళ్ళన్నారే అంటారా ఇగో ఈనుండ్రి. గడ్డ్యాం గాలినా సరే కానీ పాలుని దుడ్డెమేయొద్దు అన్నట్టు ఉండే కొందరు పాపపు బస్టు పాలకులు ఉన్న ఈ కాలంలో ప్రజాశాంతి పార్టీ లీడర్ అయినా మీరు ఇట్లా ఉండు నిజంగా తారిబు చేయవలసిందే పాల్ సారు. నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు, మంచినీళ్ళు లేకుండా ప్రాబ్లమ్స్ అవుతున్నాయి, విద్యా వైద్యం అన్నది కనిపించట్లేదు. 15 నెలల్లోనే నువ్వు ఇంత ఫెయిల్డ్ ముఖ్యమంత్రి అయితే ఒక అన్నగా, శాంతి దూతగా, నీ అడ్వైజర్గా నాకెంత బాధేస్తుంది. ఇన్నరా ఏమంటుండో, చేయి సర్కార్ ఏలుబడిలకు వచ్చి 15 నెలలు కాబట్టి ఎనుగుల చిప్ప ఎనుగులనే ఉన్నది అన్నట్టు ఏలుబడి నడిపియబడితిరి. అన్నదాతలకు సాగునీళ్ళు లేక అవస్థలు పడుతుర్రు. అమలకలకు నెలకు 2500 ఇస్తారని ఆశతోని ఉన్నోళ్ళు ఇయ్యకపోయే వరకల్లా బాధపడుతుర్రు. నిరుద్యోగులు ఉద్యోగాలు చేస్తలేరని ఏడుస్తుర్రు. ఎండాకాలం పురాగా రాకముందే దూపా అనుకుంటా పట్నం పబ్లిక్ మొత్తం తాగే నీళ్ళ కోసం తనలాడుతుర్రు. చేయి సర్కార్ మొత్తం చందన అయ్యిందని అనుకొచ్చిండు. అయా సీఎం రేవంతాల సారు, మరి కేఏ పాల్ సార్ అన్నట్టు 15 నెలలనే పచ్చగా ఎగురుబెట్టే తెలంగాణ మొత్తము ఇప్పుడు వాడిపోయి ఎండిపోయే కాడికి వచ్చింది కాబట్టి మీరు వెంటనే ఎచ్చులకు పోవుడు బంధు పెట్టి ఏమన్నా మంచి పనులు ముంగటేసుకుంటే మంచిగుంటుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.